స్వామి కోదండ రామస్వామి వాళ్ళ గ్రూప్ దేశానికి సంబంధించిన భూమిని ఈరోజు వేలంపాట వేశారు. ఈ ప్యాంప్లెట్ ద్వారా ప్రజలకు తెలియజేశారు ఒక వారం రోజులు. మాకు తెలిసి 90 ఎకరాలు ఉన్నట్టు రికార్డ్స్ లో ఉంది. గత ప్రభుత్వంలో దాన్ని సరిచేద్దామని సర్వే చేసి ఎందుకంటే కొంచెం ల్యాండ్ లేకుండా ఉంది. సో ఉన్నదంత నికరంగా దాన్ని అఫీషియల్ గా రికార్డ్స్ లోకి ఎక్కించి లీజ్ రూపంలో ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా వేలంపాటలో పాడుకుంటే సాగు చేసి దేవస్థానాలకు పనికి వస్తుంది, వాటి అభివృద్ధికి ఆ డబ్బులు వాడుకుందామని ఆ టైంలో చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే 14-19లో ఇది జరిగినప్పుడు వారి తరఫున పోరాడి ఎవరైతే సాగు చేస్తున్నారో వారి లీజు అమౌంట్ పెంచి వారికి ఇవ్వడం జరిగింది. లీజు పెంచాము. తర్వాత కొత్తగా మరొకసారి వేలంపాట వేయాలన్నారు. మంచిది, దేవస్థానానికి ఆదాయం పెరగాలి. వచ్చిన అధికారుల్ని మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నారు. మీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు కాదు, వాకాడు పద్ధతిని అనుసరించండి. అది ఎంత హై లెవెల్ నుంచి వచ్చినా ఈ శాఖ మంత్రి గారు నెల్లూరు ఆయనే చాలా అనుభవజ్ఞుడు, ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఈ ఆఫీసర్స్ కావాలంటే ఆయన అడగండి, ఏ విధంగా చేయాలో తెలుసుకోండి. 90 ఎకరాలుంటే నోటీస్ ఇచ్చింది 24 ఎకరాలు. ఎందుకని? కారణం ఏమైనా ఉందా? అది డిస్ప్యూట్ లో ఉన్నాను సార్. అంచెలంచెలుగా చేయాలనుకుంటే అది మీ ఇష్టం కాదు. డిస్ప్యూట్ ఉంటే దాన్ని క్లియర్ చేయండి. డిస్ప్యూట్ ఎంత ఉంది? మిగతా భూమి అంతా డిస్ప్యూట్ లో ఉందా? లేదు. ఎంత తెలియజేయండి, ఇక్కడ ప్రాంత ప్రజలకి తెలియజేయండి. ఇంత భూమి ఉంది ఈ గుడ్ల మీద, ప్రస్తుతానికి మిగిలింది ఇది. అయ్యప్ప కూడా ఇచ్చింది కూడా లాక్కున్నారంట. అంటే అప్పుడు పద్ధతి వేరు, ఇప్పుడు పద్ధతి వేరు. తెలియజేయండి. దీనికి బదులుగా మేము ఈ విధంగా చేస్తాము అని పూజారులు కూడా తెలియజేయాల. గ్రామ సభ పెట్టాల. మా ఇష్టం, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాము, మేము 24 ఎకరాలకే వేలంపాట పెడతాము. వేలంపాట పెట్టారు, ప్రజలు పాల్గొన్నారు, మళ్ళా దీన్ని రద్దు చేశారు. ఉంది దీనిలో రూల్ ఒకటి ఉంది. ఆ అధికారం వేలంపాట ఏ కారణం తెలపకనే వాయిదా గాని రద్దు చేయటకు కార్యనిర్వహణాధికారికి అధికారం కలదు. మంచిదే, ఉంది. ఎందుకు రద్దు చేశారో ఆఫ్ రికార్డ్ చెప్పచ్చు. ధర సరిపోలేదా? మినిమం ధర పెట్టండి మీరే. మొత్తం చేయమని ప్రజలు కోరుకుంటున్నారా? ప్రజాభిష్టం ప్రేరణ చేయండి. ఇది రెండోసారి. ఇది వరకు ఒకసారి
చేసి అప్పుడు రద్దయింది. అంటే ఇక్కడ తప్పు పట్టాల్సిందే అధికారులు. మీరు తప్పు చేస్తున్నారని మీకు తెలుసు, ప్రజలు దాన్ని ఎత్తి చూపిస్తున్నారు. మీరు రూల్స్ పాటించండి, పద్ధతి ప్రకారం చేయండి, రామసభ పెట్టండి, పెద్దలు పాల్గొంటారు. నాకు తెలిసి ఈ రోజు ఈ పాటలో పాల్గొన్న వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు. మధ్యలో ఒక చిన్న లైన్ ఒకటి ఇరికించారు. ఎవరైనా ఏమనుకుంటారు, ఇప్పుడు మా బాలయ్య అనుకున్నారు ఫీజు ఇస్తాం, ఎన్నో సంవత్సరాలకి చేస్తాం. ఫీజు పాడిన తర్వాత ఒక పంట వేస్తాడా, 2 పంటలు వేస్తాడా, అసలు పంట వేయడా? గవర్నమెంట్కే కదా కట్టేది. 4 సంవత్సరాలకి ఇది కట్టాలా? ఇక్కడెక్కడ ఒక్క పంటే వేయాలని ఎక్కడ రాయాల? 15 పాయింట్లు పెట్టారు. పదమూడో పాయింట్లో 2వ పంట కానీ ఇస్తే మొదటి పంటలో సగం వేయాలంటారు. వాళ్ళకి తెలుసా? ఇది సగం మందికి తెలియదు. పెద్దగా పెద్ద అక్షరాల్లో రాయాలా? ఇచ్చే ఈ కౌలు, ఈ వేలంపాటికి సంబంధించి కౌలు ఒక పంటకు మాత్రమే అని హెడ్లైన్లు రాయాలి. 2వ పంట కానీ ఇస్తే మొదటి పంటలో వచ్చిన సగం, 2వ పంటలో కాదు, మొదటి పంటలో వచ్చిన సగం ఇవ్వాలంట. ఎక్కడో 13వ పాయింట్ ఇరికించారు. చాలా ముఖ్యమైన పాయింట్ అది. వాకాడు మండలంలోనే పంట రంగం ఇదివరకే న్యూస్ వచ్చింది. 17.5 లక్షలు లెక్కలు తెలియడం. ఎవరు బాధ్యులు దీనికి? అధికారులే కదా. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఈ ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంది? మరొకసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తుందా, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఫీజు కట్టమని ఎవరు అంటున్నా, ఫీజు కట్టుతున్నారు కూడా. మీరు పెంచాలనుకుంటే పెంచండి. ఇప్పుడున్న దానికి ఇదిగో ఒక 10% పెంచాం, 15% పెంచాం. మామూలుగా ఎంత పెరుగుతుంది? రెంట్ 5% పెరుగుతుంది. మన ఉండే ఇల్లు కూడా సంవత్సరానికి 5% అన్నది. 3 సంవత్సరాలు లీజు అయిన తర్వాత పెట్టండి. మీరు 10% పెడతారా? పెట్టండి. ప్రతిదీ పాయింట్ క్లియర్ గా ఉండాలి. ముందర సర్వే చేయండి, అధికారులకు తెలియజేస్తుందా? వాకాడు గ్రామంలో ఉన్న భూమి దేవాలయాలకు సంబంధించి మొత్తం సర్వే చేయండి, క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకు చేయడం లేదు ఈ పని? ఈ కొంచెం చేస్తా, ఆ కొంచెం చేస్తా. పద్ధతులు పాటించండి, ట్రాన్స్పరెంట్ గా ఉండండి. ఫీజు పెట్టడానికి సాగు చేసేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అది గుడికి మంచిది, అది అభివృద్ధికే వాడతాం కాబట్టి. అలాగే పంట రంగంలో మానవైన నగదు, ఆ డబ్బు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుతూ, ఈ కూటమి ప్రభుత్వం చేసే పనులే ఇలా ఉంటాయి. ఇంకా చెప్పుకుంటా పోతే మళ్ళీ పాయింట్ డైవర్ట్ అవుతుంది కాబట్టి ఇంతకు సరిపెడుతూ అందరికీ మరొకసారి అది హెచ్చరిక అంటారా, లేదా మీకు అనుభవం లేకపోతే పెద్దల నుంచి తెలుసుకొని సరైన మార్గంలో నడపడానికి నేను ఇచ్చిన సలహా అనుకుంటారా? ఏదైనా పద్ధతి మాత్రం పాటించాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ప్రభుత్వం తెలియజేసుకుంటూ సెలవు.